నమస్తే అండి. నా పేరు సాగంటి మంజుల. నేను ఆర్టిస్ట్‌ని. వరంగల్ నుంచి వచ్చాను. మనకి 3 డేస్‌గా సంబరాలు, అంబరాన్ని అంటాయనే చెప్పాలి. ఎందుకంటే శేషబ్రహ్మం గారు, అరవింద్ ఆర్య గారు తలపెట్టిన ఒక చిన్న కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అసలు ఎవ్వరు ఊహించలేదు. ఫస్ట్ డే మాకనిపించింది టూర్ అని చెప్పినప్పుడు, అసలు ఎలా ఉంటుంది టూర్ వెళ్ళడం ఏంటి, అక్కడ డ్రాయింగ్స్ ఏయడం ఏంటి అనుకున్నాము. 2 డేస్ ఎలాగోలా ఎళ్ళాం. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. జనవరి నెలలో 25th, 26 2 డేస్ చంద్రవెల్లి అండ్ రామప్ప, కోటగుళ్ళు ఈ 3 ప్లేసెస్‌ని తనివి తీరా చూడడం అంటే అది ఫస్ట్ టైం. ఎందుకంటే నేను వరంగల్ బిడ్డగా ఉన్నాను గానీ, అంత క్లీన్‌గా, అంత డెప్త్‌గా చూడడం వల్లే సాధ్యమైంది. ఆ టూర్‌లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా క్లీన్‌గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే శిల్ప సంపద ఎలా ఉంది, కాకతీయుల కళా రూపాలు ఎలా ఉన్నాయని చాలా బాగా అబ్జర్వ్ చేయడము, అక్కడ లైవ్ స్కెచింగ్‌లో కూడా పాల్గొన్నాము. అది అయిపోయిన తర్వాత, ఇక అయిపోయిందిలే అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్‌లో సారు మాకు మళ్ళీ ఒక శుభవార్త. ఏంటి, మీరు వేసిన వాటిలలోంచి ది బెస్ట్ పిక్చర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, అది మీ ఓన్‌గా పెయింట్ చేసుకొని రావాలి. అది మనకి ఎగ్జిబిషన్ పెడుతున్నారు అని చెప్పగానే, వెంటనే అందరి నేమ్స్ ఇవ్వడము. దాంట్లో అందరూ అంటే ఎవ్వరు మిస్ కాకుండా ఒక 60 మెంబర్స్ ఆర్టిస్టులు అక్కడికి ఎవరైతే టూర్‌లో వచ్చారో వాళ్ళందరూ పాల్గొని, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఒక పిక్చర్‌ని పెయింట్ చేసి తీసుకొని రావడం జరిగింది. మనకి 12th, 13th, 14th ఆఫ్ ఏప్రిల్ దిస్ మంత్. ఈ 3 రోజులు నిజంగా మాకు ఒక పండగ రోజే. ఆర్టిస్టులకి కావాల్సింది ఏంటంటే, మేము వేసిన గీతల్ని ఒకరొచ్చి మెచ్చుకొని చాలా బాగుంది అంటే మాకు చాలు, ఇంకా అంతకు మించిన సంతోషం ఏది ఉండదు. సో ఇక్కడ మాకు కావాల్సినంత ఫుడ్ దొరికింది, బూస్ట్ వచ్చిందని అనిపించింది. ఫస్ట్ డే ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అయ్యి నిన్న మొత్తం ఎగ్జిబిషన్, ఈ రోజు ఫైనల్గా ఒక్కొక్క ఎక్స్పోర్ట్ వచ్చి మాకు ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంటే అసలు ఇంత పెద్ద ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం ఏంటి అని అనిపించింది. నిజంగా వండర్ఫుల్ జర్నీ. అండ్ నెక్స్ట్ మంత్ కూడా మాకు ఈ ఈ కళారూపాలన్నింటినీ కలిపి ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేస్తున్నారని మనకి గవర్నమెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి సంబంధించిన మామిడి హరికృష్ణ గారు మాకు ఒక మాట కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్ ఆ ప్రోగ్రామ్ కూడా మేము రెడీగా ఉన్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ లాగా, అంటే 60 మెంబర్స్ కలిస్తే ఇలా ఉంటుందా ఒక పండగ వాతావరణం, అసలు మామూలుగా లేదు. మేము మళ్ళీ 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 కలవాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.